గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తుంది. దశమంలో రవి, లాభంలో గురువు, 12లో శుక్రుడు, 6లో రాహువు. శుభకాలం కొనసాగుతోంది. ప్రధానంగా ముఖ్య కార్యక్రమాల్లో బ్రహ్మాండమైన విజయం ఒకటి సొంతమవుతుంది. కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. ఆశించిన శుభ ఫలితాలు కలుగుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలిందా అన్నట్టుగా ఒక శుభ ఫలితాన్ని చవిచూస్తారు. గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. మిత్రబలం పెరుగుతుంది. శత్రువుల బాధ తొలగుతుంది. విజయం సాధించడానికి మార్గం సుగమమవుతుంది. ధర్మబుద్ధి గోచరిస్తోంది. శాంతంగా ధర్మ మార్గంలో ముందుకు సాగండి. మిత్రభావంతో సున్నితంగా సంభాషిస్తూ ముందుకు సాగితే అనర్థాలు వాటంతటవే తొలగిపోతాయి. వ్యాపారంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచించి పనులు చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ పొదుపు సూత్రం పాటించడం అవసరం. కృషిని బట్టి వారం మధ్యలోనే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేయాలంటారు? దానాలతో పని లేదు.